హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన కార్న్ సమోసాస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. సమోసా అంటే మనందరికీ చాలా ఇష్టం కదండి. చిన్న పెద్ద అని తేడా ఏం లేదు, అందరం చాలా ఇష్టంగా తింటాము. దాన్ని కొంచెం హెల్తీగా చేస్తున్నాను ఈరోజు. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీకు నచ్చితే మొత్తం గోధుమ పిండితో వాడుకోవచ్చు, మైదా పిండితో కూడా వాడుకోవచ్చు. నేను ఇదొక కప్పు ఇదొక కప్పు తీసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాము వేసుకున్నాను. తర్వాత కొంచెం వేడైపోయిన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హాట్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే అవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నార్మల్ ఆయిల్ వేసుకోవద్దు, కొంచెం వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి. వాము ఎందుకు వేసుకున్నామంటే మనం డీప్ ఫ్రై ఐటమ్స్లో కంపల్సరీగా వాము వాడుకోవాలని చెప్పాను కదండి. కొంచెం డైజెస్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది, తిన్నది చక్కగా అరుగుతుందనమాట. కానీ సమోసాలకు వాము కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాదు, పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకొని దీనిపైన ఇప్పుడు ఒక తడి టవల్ వేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాము. చాలా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు పిండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేద్దాము. స్టవ్ పైన కొంచెం ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కారం, ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మనం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం పిండిలోనూ సాల్ట్ వేసుకుంటున్నాము, కర్రీలో కూడా సాల్ట్ వేసుకోవాలి కాబట్టి కొంచెమే వేసుకోండి చూసుకొని. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అందులోకి ఒక 4-5 డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. మీకు నచ్చితే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను లెమన్ జ్యూసే వాడుతున్నాను. తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయిపోయేలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ లోపల మనం సమోసా షీట్స్ తయారు చేసుకుందాము. కర్రీ చల్లారిపోతుంది ఈ లోపల వరకు. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక 3 బాల్స్ లాగా డివైడ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మనం చపాతీ పీట మీద వచ్చేసి దాన్ని చాలా పలుచగా ఒత్తుకోవాలండి. ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి, అప్పుడే అవి క్రిస్పీగా వస్తాయి. మందంగా ఉంటే అసలు అవి మెత్తగా ఉంటాయి అన్నమాట, క్రిస్పీగా ఉండవు. అందుకోసం చాలా పలుచగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన బాగా వేడెక్కిన తర్వాత ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ చపాతీని దాని మీద వేసుకొని జస్ట్ కొంచెం అటు ఒక 2 సెకండ్స్ ఇటు ఒక 2 సెకండ్స్ సరిపోతుందండి. నేను ఒకదానిపైన ఒకటి పెట్టుకొని దాన్ని కొంచెం కాల్చుకుంటున్నాను. అవి ఎర్రగా కాల్చుకోవద్దండి, జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. ఈ విధంగా మీరు చూపిస్తున్న విధంగా చూడండి. ఇప్పుడు అవి తీసుకొని మళ్ళీ చపాతీ పీట మీద పెట్టుకొని దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అటు ఎడ్జస్ట్ తీసేసేయాలన్నమాట. 4 పక్కల అలా చేసి దీన్ని స్క్వేర్ షేప్లో ఉంచుకుందాము. ఆ తీసిన ఎడ్జస్ట్ని పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమోసా షీట్స్ని నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. నేను చిన్న చిన్న సమోసాలే చేస్తున్నాను కాబట్టి చిన్న షీట్సే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాల్సిన సైజుని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని షీట్స్ పక్కన పెట్టుకుందాము రెడీ చేసుకున్న వాటిని. ఆ తర్వాత పక్కన తీసేసిన వాటిని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. వీటిని కూడా చిప్స్ లాగా మనం ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు దీని కొంచెం ఒక 2 స్పూన్లు మైదా తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం అంచులు అంటించుకోవడం కోసం అని చెప్పేసి థిక్గా ఉండాలండి పేస్ట్, అప్పుడే అది కరెక్ట్గా అంటుకుంటుంది. ఇప్పుడు సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీన్ని ఒక అంచు నుంచి కోన్లాగా మడుచుకోవాలి. చూస్తున్నారు కదా, దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇట్లా కోన్లాగా మడుచుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వీట్ కార్న్ది, అది అందులోకి పెట్టుకొని కొంచెం స్పూన్ తోటి లోపలికి ప్రెస్ చేయాలి. కర్రీ బయటికి రాకుండా ఉంటుంది మనం మడిచిన తర్వాత కూడా. ఆ తర్వాత మనం ముందుగా ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదండి మైదా పిండి పేస్ట్, దాన్ని అంచులకు రాసుకొని జాగ్రత్తగా ఈ కర్రీ బయటికి రాకుండా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సమోసా షేప్ ఎలా ఉంటుందో అలా వచ్చింది కదండి. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూసారు కదా, అలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ ఇట్లా కోన్లాగా ప్రిపేర్ చేసుకొని అందులోకి కర్రీ పెట్టుకొని ఆ పిండితోటి సీల్ చేసుకోవటమేనండి. చాలా ఈజీ. 1-2 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఈజీగా వస్తుంది. చాలా బాగుంటాయండి. మామూలు కార్న్ సమోసా చాలా టేస్టీగా ఉంటాయి. మనం కొంటూ ఉంటాం కదా బయట బండి మీద, అట్లా థియేటర్స్కి వెళ్ళినప్పుడు సినిమా హాల్లో ఎంత టేస్టీగా ఎలా ఉంటాయి అనుకుంటారు కదా. కరెక్ట్గా ఇలా చేసి చూడండి, మీకు అదే టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు కదా స్వీట్ కార్న్ అంటంతోనే. ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకున్న తర్వాతే మనం సమోసాలు అందులో వేసుకోవాలండి. అస్సలు వేడి మీద వేసుకోకూడదు. అది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే అవి క్రంచీగా వస్తాయండి. మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఫ్రై చేసుకుంటే కలర్ వస్తాయి కానీ అస్సలు అవి టేస్టే ఉండవండి. అది మాత్రానికి మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో, ఎంత బాగున్నాయో, అసలు చాలా చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడైనా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే ఆ కలర్ వస్తాయి. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని కొంచెం చాకుతో ఘాట్లు పెట్టుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. మన సమోసాతో పాటు మనం పచ్చిమిర్చి కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకోసమని అలా ఫ్రై చేసి పెట్టాను. ఆ తర్వాత మనం కొంచెం కొంచెంగా కట్ చేసి పెట్టుకున్న చిప్స్ లాగా ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మీద కొంచెం సాల్ట్ చల్లుకోవాలండి. కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అచ్చం పచ్చిమిర్చి తింటుంటే మంట పుడుతుంది కదా, కారం అవుతుంది, అందుకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న ఈ చిప్స్లో కూడా కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోతుందండి. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.